వివో X200 సిరీస్. ఈ సిరీస్ మనకి రీసెంట్‌గా చైనాలో అయితే లాంచ్ అయినాయి. అండ్ ఇవి కూడా మనకి ఇండియాలో నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్‌లో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. ఈ డివైసెస్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన టాప్ 5 థింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఈ సిరీస్లో మనకి 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి, X200 అండ్ X200 Pro. సో X200 Pro మినీ ఏదైతే ఉంటుందో సో అది మనకి ఇండియాలో అయితే లాంచ్ అవ్వట్లేదు. సో వివో X200 అండ్ X200 Pro రెండు మాత్రమే లాంచ్ అవుతున్నాయి. సో ఇందులో మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే. సో డిస్ప్లే X200లో 6.67 ఇంచ్ ఉంటుంది, OLED ప్యానెల్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ X200 Proలో మనకి 6.78 ఇంచ్ ఉంటుంది. సో కొద్దిగా మనకి బిగ్గర్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, OLED ప్యానెల్తో వస్తుంది. అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ ఇంకా మనకి 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే X200లో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మనకి సోనీ LYT-818 సెన్సార్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. సేమ్ మనకి X200 Proలో కూడా సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బట్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉంటుందో అది మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్తో అయితే వస్తుంది. సో మిగతా రెండు కెమెరాస్ సేమ్ ఉంటాయి. ఈ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉంటుందో, మెయిన్ కెమెరా ఏదైతే ఉంటుందో అందులో మనకి సెన్సార్ డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మిగతా అంతా సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సో రెండిట్లో మనకి X200 అండ్ X200 Pro రెండిట్లో MediaTek Dimensity 9400 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇది మనకి 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ కి సంబంధించిన బెంచ్ మార్క్ టెస్ట్ రిజల్ట్స్ కూడా మనకైతే కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో వాటి ప్రకారంగా చూస్తే సో ఇది మనకి Snapdragon 8 Elite ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అండ్ అది అండ్ మనకి యాపిల్ A18 Pro చిప్ కూడా ఉంటుంది. సో రెండు చిప్స్ కి కాంపిటేటర్ అయితే అనిపిస్తుంది. ఆ రెండు ప్రాసెసర్స్ కి ఈక్వల్ గా అయితే పర్ఫామ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బ్యాటరీ X200 లో మనకి 5800 mAh బ్యాటరీ ఉంటుంది, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. X200 Pro లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, ఇది కూడా మనకి 90W ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక లాస్ట్ థింగ్ ప్రైజెస్. సో ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ అయింది కాబట్టి అక్కడ ఉన్న ప్రైజెస్ ని మనం మన కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే X200 50,000 ఉంటుంది అండ్ X200 Pro 64,000 అయితే ఉంటుంది. బట్ కొంచెం హయ్యర్ ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే తీసుకురావచ్చు. లైక్ X200 Pro 70,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 55,000 to 60,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.